నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. ఏపీ త్వరలో జరిగే సాగునీటి సంఘాలు, కోఆపరేటివ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా పనిచేయాలని సీఎం చంద్రబాబు టీడీపీ నేతలకు సూచించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గత నెల 26న పార్టీ సభ్యత్వ నమోదు చేపడితే ఇప్పటి వరకు 52.45 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇచ్చామని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యేపై చంద్రబాబు సీరియస్. ఆర్టీపీపీ బూడిద తరలింపు వ్యవహారానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించవద్దని హితవు పలికారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగితే సహించను. ఈ ఘటనపై అధికారులు పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలి. ఈ విషయంలో ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. జగన్ ముడుపుల వ్యవహారంపై విచారించండి షర్మిల. ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను ఏపీసీసీ చీఫ్ షర్మిల కలిశారు. అదానీ, జగన్ మధ్య ముడుపుల వివాదంపై దర్యాప్తు చేపట్టాలని గవర్నర్‌ను ఆమె కోరారు. వెంటనే దర్యాప్తు చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆమె గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.